మెట్రో రైల్ ఛార్జీలు పెంచాల్సిందేనంటూ ఎల్ఎన్టీ సంస్థ గత 2 రోజులుగా ప్రకటనలు జారీ చేస్తుంది. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. మెట్రో రైల్ ఛార్జీలు పెంచకుండా దీన్ని నష్టాల నుంచి మేము బయటపడలేం, తప్పనిసరిగా పెంచాల్సిందే, త్వరలో ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్తున్నారు. మరి మెట్రో రైల్ని నిర్వహణలో చాలా పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. మరి నష్టాలకి ఎవరు కారణం? ఎందుకు నష్టాలు వస్తున్నాయి? వాస్తవంగా హైదరాబాద్ మెట్రో రైల్ని ప్రైవేట్ సంస్థ ఎల్ఎన్టీ నిర్వహిస్తుంది. ఎల్ఎన్టీ ఈ నిర్వహణ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ గత 7 సంవత్సరాల కాలంలో దాదాపు 6,500 కోట్ల నష్టం వచ్చిందని, గత ఏడాది దాదాపు 550 కోట్ల నష్టం వచ్చింది. నష్టాన్ని పూడ్చుకోవడానికి కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా, కొంత గ్రోత్ ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్గా దాన్ని నష్టం నుంచి బయటపడలేకపోతున్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి మెట్రో రైల్లో ఈ నష్టాలకి ఏంటి, ఎవరు కారణం, ఎవరిది బాధ్యత? వాస్తవంగా హైదరాబాద్ మెట్రో రైల్ని నిర్వహించడానికి అనుకున్న పద్ధతి ఏంటి? రాష్ట్ర ప్రభుత్వంతో ఎల్ఎన్టీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ఏంటి? హైదరాబాద్ మెట్రో రైల్ని నిర్వహించేటప్పుడు దాన్ని దాదాపు 50% ఆదాయం టికెట్ ద్వారా పొందాలని, ఒక 45% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో దాన్ని డెవలప్ చేసి దాని మీద వచ్చే వ్యాపార ఆదాయంతో 45% ఆదాయం రాబట్టుకోవాలి, ఒక 5% వ్యాపార ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా సంపాదించాలని, ఈ రకమైన ఆదాయ వనరుల్ని ద్వారా దీన్ని నిర్వహించాలి. అందుకనే దేశంలో ఉన్న ఏ మెట్రో రైల్ని కూడా ఈ రకమైన పద్ధతుల్లో రియల్ ఎస్టేట్ పద్ధతులు నిర్వహించే సిస్టమ్ లేదు. ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గానే ఆ రోజు ప్రకటించారు. అంటే 270 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చింది. దాంట్లో వచ్చే ఆ స్థలాన్ని రియల్ ఎస్టేట్ గా, షాపింగ్ మాల్స్ గా రకరకాల పద్ధతుల్లో డెవలప్ చేసి ఆ వచ్చే ఆదాయాన్ని దీని నిర్వహణ కోసం ఖర్చు పెట్టాలి. టికెట్ ఆదాయం ఎట్లాగా వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ల ఆదాయం, ఈ 3 రకాల ఆదాయంతో నడపాలని చెప్పి ఒప్పందంలో రాసుకున్నారు. దాని ప్రకారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రజల మీద టికెట్ ఆదాయానికి సంబంధించింది, టికెట్ ఆదాయం చాలా బాగా వస్తుంది. రోజుకు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఈ ఆదాయం ప్రతి ఏటా పెరుగుతుంది. ఇంకా జనం ప్రయాణికులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా మెట్రో రైల్లో ప్రయాణం చేసే అవకాశం లేదు. అక్కడకున్న ఇప్పటికే కిక్కిరిసి మెట్రో రైల్లో ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడానికి కూడా స్థలం లేనంతగా ఉంది. కాబట్టి ప్రయాణికుల సంఖ్య పెరిగేదానికి కనపడట్లేదు. కాబట్టి ఇప్పుడు మేము మెట్రో రైలు ఛార్జీలు పెంచడం మా మార్గం. మేము ప్రకటనల ద్వారా ఆదాయం పెరిగింది, రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం పెరిగింది, కానీ సరిపడా రావట్లేదని చెప్తున్నారు. వాస్తవం ఏంటంటే రియల్ ఎస్టేట్ ద్వారా వాళ్ళు 45% ఆదాయం పొందుతానన్నారు. అంటే మాకు ఇచ్చిన భూములలో 18,50,000 ఎస్ఎఫ్టీ చదరపు అడుగుల్లో మేము డెవలప్మెంట్ చేస్తాం, ఆ వచ్చే భారీ ఆదాయంతో దాన్ని నిర్వహిస్తామని ఒప్పందంలో రాసుకున్నారు. కానీ ఇప్పటి వరకు 18,50,000 చదరపు అడుగుల డెవలప్మెంట్ అన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు డెవలప్ చేసిన 2 లక్షల చదరపు అడుగులు మాత్రమే. అంటే 10%, 15% మాత్రమే వాళ్ళకి ఇచ్చిన భూములలో డెవలప్మెంట్ చేసి దాని ద్వారా ఆదాయం పొందుతున్నారు. మిగతా మొత్తాన్ని కూడా ఇప్పటికి కూడా ఖాళీగా పెట్టినటువంటి పరిస్థితి. అంటే మీకు ఇచ్చిన భూములలో మీరు ఆదాయం సంపాదించకుండా అక్కడ ఆదాయం రావట్లేదు కాబట్టి, నష్టాలు వస్తున్నాయి కాబట్టి మేము ప్రయాణికుల మీద ఛార్జీలు పెంచుతామని చెప్తే, ఇప్పటికే ప్రయాణికుల మీద ఛార్జీలు చాలా అధికంగా ఉన్నాయి. ఇప్పుడు కనీస టికెట్ ఇప్పుడు 10 రూపాయలు ఉంది, మాక్సిమం టికెట్ 60 రూపాయలు ఉంది. ఇంకా దాన్ని పెంచి 80 రూపాయలు చేస్తారో 100 చేస్తారో తెలియదు. ఆ రకంగా టికెట్ రేటు పెరిగితే సామాన్యుడు ఇప్పటికే ఎక్కలేని పరిస్థితి. మధ్యతరగతి, పై మధ్యతరగతికి మాత్రమే ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇంకా దాని రేట్లు పెంచుకుంటూ పోతే అందులో ప్రయాణం చేయడం కూడా భారంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి మెట్రో రైల్ ఛార్జీలు పెంచి ప్రయాణికుల మీద ఎలా భారం పెంచుతారు? మీరు వ్యాపారం చేసుకోవడంలో వచ్చిన ప్రాబ్లం కానీ, వైఫల్యాన్ని ఇప్పుడు ప్రజల మీద నడతానంటే ఎలా కుదురుతుంది? కాబట్టి మీకు ఇచ్చిన భూములలో ఆ రకమైన దాన్ని వ్యాపారం చేసుకుని వచ్చిన ఆదాయంతో నడపండి, అంతేగాని మేము ప్రజల మీద భారం వేస్తామని చెప్తున్నారు. ఇది ఏ రకం కూడా సమంజసం కాదు. రెండోది, మెట్రో రైల్ ఛార్జీలు ఎంత ఉండాలి? ఇప్పుడు 10 రూపాయలు కనీసం 60 రూపాయలు మాక్సిమం ఉంది. ఒప్పందం ప్రకారం వాస్తవంగా ఒప్పందం చేసుకుంది 2010లో. ఒప్పందం చేసుకున్నప్పుడు రాసుకున్నది ఏంటంటే కనీస టికెట్ 8 రూపాయలు ఉండాలి, మాక్సిమం 19 రూపాయలు ఉండాలి. ప్రతి ఏటో 5% పెంచుకోవచ్చు అని ఉంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా. మరి 19 రూపాయలు ఉండాల్సిన మాక్సిమం టికెట్ ని 2017లోనే మెట్రో స్టార్ట్ అయిన రోజే ఏకాఏకిన 60 రూపాయలకు పెంచేశారు. ఇది పూర్తిగా ఒప్పందాన్ని ఉల్లంఘించి చేసిన పని. ఇంత భారీ ఎత్తున మీరు మెట్రో రైల్ ఛార్జీలు పెంచుకున్నారు. ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఇప్పుడు పెంచుకుంటా మాకు నష్టాలు వస్తాయి అంటున్నారు. మరి నష్టాలకు ప్రజలు ఎలా బాధ్యులు అవుతారు? ప్రజల మీద భారాలు ఎలా వేస్తారు? కాబట్టి మీరు ఇతర మార్గాలు ఎంచుకోవాలి తప్ప ఇంకో మరో మార్గం లేదు. రెండోది, ఇప్పుడు ప్రయాణికుల ఇబ్బందులు మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా?
ఒకటి ఒప్పంద ఉల్లంఘనలు ఒకవైపు ఉన్నాయి, రెండోది ప్రయాణికులకు ఇబ్బందులు. మెట్రో పీక్ టైంలో అసలు మెట్రోలో ఎక్కగలిగే పరిస్థితి లేకుండా పోయింది, అసలు అడుగు తీసి అడుగు పెట్టేటట్లు లేదు. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక మెట్రో రైల్లో 3 బోగీలు ఉంటున్నాయి, 3 బోగీలు కాదు 6 బోగీలుగా దాన్ని మార్చాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ, ఒత్తిడి చేస్తున్నప్పటికీ కూడా కొత్త బోగీలు కొనకుండా అదే బోగీలతోటి నడుపుతున్నారు. బోగీల సంఖ్య 3 నుంచి 6 పెరిగితే ఖచ్చితంగా ప్రయాణికుల సంఖ్య 5 లక్షలు కాదు 10 లక్షలు పెరుగుతుంది. 10 లక్షల ప్రయాణికులు అయితే మీ ఆదాయం కూడా పెరుగుతుంది. అంటే ప్రయాణికులు పెంచుకోవడం ద్వారా ఆదాయం పెంచుకోవాలి, కానీ ప్రయాణికుల మీద ఛార్జీలు పెంచుతానంటే ఎట్లా కుదురుతుంది? రెండోది, మొదట ఈ మెట్రో రైళ్లు ప్రారంభానికి ముందు జరిగిన సర్వేలు ఏం చెప్పారు? ట్రాఫిక్ డిమాండ్ ఎంత ఉంటుందన్నారు. 2020 నాటికల్లా కనీసం ఇప్పుడు 20 లక్షల మంది ప్రతిరోజు 20 లక్షల మంది పైగా ప్రయాణం చేస్తారని ఆ రోజు అంచనాలు వేశారు. 20 లక్షలు కాదు, ఇప్పుడు 5 లక్షలకు మించట్లేదు. 20 లక్షల మంది ప్రయాణికులు వస్తారని చెప్పి ఇప్పుడు 5 లక్షల మందికి అవకాశం ఏర్పడింది. మరి ఎప్పుడు అది మీ అంచనాలు తప్పినాయి. రెండోది, 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచే అవకాశం ఉన్నా మీరు అదనంగా బోగీలు వేయట్లేదు. ఇవన్నీ వైఫల్యాలు మీ దగ్గర పెట్టుకొని ప్రజల మీద భారం వేస్తానని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఎట్లా కుదురుతుంది? రెండోది, ఎన్ని ఉల్లంఘనలు జరిగినాయి? సిఏజీ రిపోర్ట్ ఇచ్చింది. సిఏజీ రిపోర్ట్లో అనేకమైన విషయాలలో ఎల్ఎన్టీ సంస్థకు అనుకూలమైన నిర్ణయాలు గత ప్రభుత్వం తీసుకుంది. ప్రత్యేకంగా వీళ్ళు దాదాపుగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అందులో 1% లేబర్ సెస్ చెల్లించాలి. అంటే అందులో పనిచేసిన కన్స్ట్రక్షన్ వర్కర్లకి వాళ్ళ వెల్ఫేర్ కోసం 1% ఏ కాంట్రాక్టర్ అయినా ఏ బిల్డర్ అయినా కేటాయించాలి. కానీ ఎల్ఎన్టీ సంస్థ 300 కోట్లు పే చేయాలి, 1 రూపాయి కూడా పే చేయలేదు, ఎగ్గొట్టింది. ఇట్లాంటి అనేకమైనటువంటి ఉల్లంఘనలు జరిగినాయి. ఇదంతా సిఏజీ రిపోర్ట్ అనేక సందర్భాల్లో చెప్పింది. లేబర్ డిపార్ట్మెంట్ వీళ్ళకి నోటీసులు ఇచ్చింది. ఇన్ని జరిగినప్పటికీ కూడా మాకు నష్టాలు వస్తున్నాయని చెప్పి ప్రజల మీద భారాలు వేయడం సమంజసం కాదు. ఈ నష్టాలకు బాధ్యత మీరే దాంట్లోంచి బయటపడడానికి మార్గాలు ఆలోచించాలి. రెండు, ప్రయాణికుల యొక్క సౌకర్యాలు, ప్రయాణికుల యొక్క భద్రత, దీని మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికే మెట్రో రైల్ స్టేషన్లు ఉన్న యూరినల్స్, టాయిలెట్ల దగ్గర కూడా ఇప్పుడు ఛార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టారు. పార్కింగ్ దగ్గర ఛార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఎక్కడ ఆదాయం వనరులు ఉంటే అన్ని వనరులు చేస్తున్నారు. అయితే ప్రజల మీద అల్టిమేట్ గా భారం పడుతున్న పరిస్థితి. అందుకని ఎల్ఎన్టీ సంస్థ ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఛార్జీలు పెంచాల్సిన అక్కర్లేదు. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి. ఆ రకంగా ఎల్ఎన్టీని సక్రమంగా నిర్వహించడం కోసం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఈ విషయాలు ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం.